గురుజన నగర పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగ విరమణ సందర్భంగా నగర కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుజన నగర పంచాయతీ చైర్పర్సన్ షేక్ బడేజాని పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్లుగా నగరంలోని పారిశుద్ధ్యాన్ని శుభ్రపరిచి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, మీతోటి కార్మికులతో కలిసి పట్టణానికి ఎంతో సేవ చేశారు. అదేవిధంగా మీ భావి జీవితం సుఖమయంగా ఉండాలని, అంతేకాకుండా మీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నగర పంచాయతీ పాలక మండలి సభ్యులు అందరం మీ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలని స్థానిక శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావును కోరగా ఆయన మంచి మనసుతో మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని విధులు నిర్వర్తించేలా అనుమతి ఇచ్చారు అని, మీరు వాడవాళ్ల మురికిని శుభ్రపరిచి పంచాయతీకి పేరు తెచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండి రవి, ఏఈ నగర పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏఈ గారికి, ఇక్కడ ముఖ్యంగా సన్మాన గ్రహీతలకి, మన తోటి ఉద్యోగస్తులందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళకి 60 దాటినా 61 దాటినా మనకి 30వ తారీఖున 5వ నెలలో మనకి సర్క్యులర్ వచ్చింది. ఆ సర్క్యులర్ ప్రకారంగా మనకి వీళ్ళని రిటైర్ చేస్తున్నాము. వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళనే తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాకా చేశారు, ఈ నగర పంచాయతీకి చాలా సేవలు చేశారు. ఆ సేవను గుర్తించి మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనతో కూడా చైర్పర్సన్ గారు కూడా ఇది బాగుంది అని చెప్పి అన్నారు. మా సభ్యులు కూడా పొద్దున ఉదయం మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఓకే అన్నారు దానికి. అందుకని మనం ఈ రోజున వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఈ రోజు నుంచి వాళ్ళని రిటైర్మెంట్ చేస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి మనకు వాళ్ళ తరఫున ఇవ్వమంచితే వాళ్ళని మనం పంపించి వాళ్ళని మాత్రమే తీసుకుంటాము. ఇంకెవరు రికమెండేషన్ ఎవరైనా చేసినా కూడా అది తీసుకోదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తీసుకుంటాము. ఇప్పుడు చైర్పర్సన్ గారిని మాట్లాడుతున్నాం. రిటైర్ అవుతున్న ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు. మీ భావి జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా, హాయిగా, ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా కొనసాగాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కూడా ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు నగర పంచాయతీకి మీ సేవలు అందించారు. గురజాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మీ తోటి కార్మికులతో కలిసి ఈ ప్రజలకు అందించిన సేవలు కొనియాడదగినవి. మన కమిషనర్ గారు చెప్పినట్టు మీరు ఈరోజు రిటైర్ అవుతున్నా కూడా మీ కుటుంబం ఆర్థిక భారం మోపకుండా, మీరు కష్టాలు పడకుండా మీ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా పాలకవర్గం నిర్ణయించింది. అందుకు మన గౌరవనీయ గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయన చాలా మంచి హృదయంతో మీకు అలాగే చేయండి అని చెప్పి అంగీకరించారు. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇప్పించుకొని మీ కుటుంబానికి తోడ్పాటు అందించుకోండి. అందరూ కూడా ఈ నిర్ణయానికి సహకరించి మాతో పాటు నడవాలని చెప్పి మిగతా కార్మికులందరూ కూడా చక్కగా పనిచేసి గురజాల నగరాన్ని మనం చక్కగా మంచిగా పరిశుభ్రంగా ఉంచి ఒక పరిశుభ్రమైన నగరంగా, ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కమిషనర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. కమిషనర్ గారు మామూలుగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చక్కగా ఇప్పటి వరకు పనిచేసిన ఎంతోమంది కమిషనర్ల కంటే చాలా మెరుగ్గా పనిచేస్తూ మీ అందరికీ కూడా మార్గదర్శిలాగా ముందుడు నడిపిస్తున్నారు. ఆయన చూపించిన బాటలో నడుస్తూ ఎందుకంటే మన ప్రజలు మన మీద ఉంచిన బాధ్యత, మనం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే మన నగరానికి పెరుగుతుంది. మనం ప్రజలను కూడా వ్యాధులకు దూరంగా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పట్టణాన్ని ఉంచడానికి వీలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా నగర పంచాయతీకి సహకరిస్తారని చెప్పి, మీ నగర పంచాయతీ బిడ్డలుగా మీ సహకారం ఎప్పుడు కూడా కలకాలం ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా తోటి పనివారు ఇప్పటివరకు ఒక తల్లి పిల్లలాగా అందరం కలిసి ఈ యొక్క పనిని నియమించుకొని ఆఫీసుల్లో కూడా మాట పడకుండా జాగ్రత్తగా ఉండి ఇంతకాలం మాతో ఉండి చేసినందుకు మరి సహకరించినటువంటి సర్పంచ్ గారికి, అలాగే కమిషనర్ గారికి వందనాలు. మరి అలాగే మరి యొక్క రిటైర్ అవుతున్నటువంటి వీరిని మరి ఇప్పుడు తల్లి పిల్లలాగా విడిపోతున్నామని మాకు కూడా బాధనే ఉంది. కాకపోతే ఈ యొక్క విషయం ఏంటంటే వాళ్ళ కుమారులకి వాళ్ళ యొక్క సంతానానికి ఇవ్వబోతున్నారు, అది మంచి మాట. మరి ఇంకా రిటైర్ కావాల్సిన వాళ్ళు కూడా ఉంటే మరి కొద్ది రోజుల్లో కూడా ఇట్టనే సన్మానం చేసుకొని అందరం ఒక తల్లి పిల్లలాగా
మనకు తండ్రి తల్లిలాగా ఆఫీసులుగా మనం మెలకుగా ఉండి ఊరి పరిశుభ్రత చేయాలని నా వయసు మీకు ఎంతో అనుభవం ఉంది. ఎందుకంటే నగర పంచాయతీ అభివృద్ధికి పారిశుద్ధ కార్మికులుగా మీకు ఎంత శుభ్రం చేయాలో మీకే తెలుసు ఎక్కువగా. మేము వచ్చి కూడా మహా అయితే 9 నెలలు. చిన్న వయసు అయినా కానీ కొద్దిగా మేము చదువుకున్నా కానీ ఎలా శుభ్రం చేయాలి అనేది కూడా ప్రతిదీ మీకే బాగా తెలుసు. కాబట్టి మేము ఏంటంటే దగ్గరుండి మీకు చెప్పటం వరకే. కానీ మేము చిన్న వయసు అయినా కానీ ఒకవేళ మిమ్మల్ని గదువుతాం. ఎందుకంటే పని విషయం వరకే కానీ తప్పుడు ఉద్దేశం ఏం కాదు. పని చేయమనే టైం దాకా చేయమనే గదువుతాము. అంతేగాని మమ్మల్ని అంతేగాని ఏమనుకోకండి. మీరు అందరూ కూడా బాగా పనిచేస్తారు. చెప్పిన మాట ప్రతి ఒక్కరు ఉన్న 30 మంది కూడా చెప్పిన మాట ప్రతి ఒక్కరు విని మమ్మల్ని గౌరవించి పనిచేస్తారు సార్. శానిటేషన్ వర్కర్స్ అందరికీ ఒక కుటుంబ సభ్యులకి అందరం కలిసికట్టుగా ఎన్ని అనుకున్న వర్క్ విషయంలో ఒక మాట మిమ్మల్ని ఏమన్నా కానీ మా మేస్త్రి అందరినీ పెద్ద మనసుతో క్షమించి కలిసికట్టుగా ఈ యొక్క నగర పంచాయతీ అభివృద్ధిలో తోడ్పడుతున్నాం. వర్క్ విషయంలో కొంచెం కఠినంగా ఉండొచ్చు, అది మా నగర పంచాయతీ అభివృద్ధి కోసమే, అది మీరందరూ గ్రహించుకోండి. వెళ్ళిపోతున్నాం. మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళందరూ. అలాగే మన నగర పంచాయతీ కూడా రాబోతున్న జనరేషన్ తర్వాత రాబోతున్న వాళ్ళు కూడా ఇలాగే మంచిగా పనిచేసి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాను.